రైట్గా ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైళ్లకు పంపించేందుకు ఆపరేషన్ జూడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన సమయంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ను అంతం చేసేందుకు గాను మోదీ కుట్ర చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమేనని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. మరోవైపు బిభవ్ కుమార్ ను అరెస్టు చేసి పోలీసులు 30 హజారీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బిభవ్ ను 5 రోజుల పోలీస్ రిమాండ్ కు పంపింది. దీంతో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలతో సహా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆప్ కార్యాలయం ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీడీయూ మార్గ్లో పోలీసులు 144 సెక్షన్ను విధించారు. ఐటీఓ మెట్రో స్టేషన్ను తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు. భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. आम आदमी पार्टी को पूरी तरह से खत्म करने और कुचलने का इरादा बनाया है, क्रश करने का इरादा बनाया है। उसके लिए इन लोगों ने एक ऑपरेशन चालू किया है अपने अंदर, जिसका नाम है ऑपरेशन झाड़ू। ये मुझे कैसे पता चला? बहुत सारे ऐसे लोग हैं जो प्रधानमंत्री जी से मिलने जाते हैं, उनमें से कई ऐसे भी लोग हैं जो हमें भी जानते हैं, उनसे मिलके आते हैं और हमें भी जानते हैं। तो उनसे मिलके आने के बाद वो हमें बताते हैं, उन्होंने बताया, और लगभग सब लोगों का एक ही वर्जन था कि प्रधानमंत्री जी ने छूटते ही आम आदमी पार्टी की बात शुरू की और उन्होंने कहा कि ये आम आदमी पार्टी वाले बहुत तेजी से बढ़ रहे हैं, इनके कामों की चर्चा पूरे देश में होने लगी है और आने वाले भविष्य में राष्ट्रीय स्तर पे और कई राज्यों के अंदर आम आदमी पार्टी बीजेपी के लिए कड़ी चुनौती हो सकती है। प्रधानमंत्री जी का मानना है और कहना है, इसलिए जरूरी है कि इस पार्टी को अभी तुरंत खत्म कर दिया।